మీ దయ వల్ల రైస్ మిల్ పెట్టుకుని 4 రూపాయలు సంపాదించుకుంటున్నాను. మీ చేత్తోనే తాళిస్తే మా కూతురు జీవితం బాగుంటుందని మా ఆశ. మీరు ఖచ్చితంగా రావాలయ్యా. దానికే ఉంది వాసు, ఖచ్చితంగా వస్తాం. భాగ్యం, వాళ్ళకి తాగడానికి ఏమైనా తీసుకురా. అలాగేనండి. పర్వాలేదయ్యా, ఇంకా చాలా మంది కార్డులు పంచాల్సింది. మేం వెళ్తామయ్యా. సరే, వెళ్ళొస్తామయ్యా. ఏమయ్యా, తెలివి ఉండే మాట్లాడుతున్నావా? ఇప్పుడు ఏమైంది? ఏదో పెళ్లికి రమ్మన్నావు, బాగుంది. తాళి ఆయన చేత్తో ఇవ్వాలంటావేంటి? పెళ్లి మండపంలోనే ఆయన కూతురి పెళ్లి ఆగిపోయింది, మర్చిపోయావా? అలాంటి ఆయన పెళ్లికొస్తేనే అశుభం. అలాంటిది తాళి కూడా ఇస్తే ఏమైనా ఉందా చెప్పు. ఏ లక్ష్మి, ఆయన ఎంత పెద్ద మనిషి, తెలిసే మాట్లాడుతున్నావా? పెద్ద మనిషే కావచ్చు, హస్తవాసి కూడా బాగుండాలి కదా. దానికి ఆయన కాదే కారణం. అదెవరో పల్లెటూరు అమ్మాయట. ఆ అమ్మాయి వల్లే పెళ్లి అయిపోయింది. ఎవరి వల్ల ఆగినా పెళ్ళైతే ఆగిపోయింది కదా. వెళ్దాం పదా. చూసారా వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారో? పెళ్లి ఆగిపోతే వెంటనే వేరే సంబంధం చూసి పెళ్లి చేసుంటే ఇలా మాట్లాడుకుంటారా చెప్పండి. నోరు మూసుకునుండు. మళ్ళీ వేరే సంబంధం గురించి మాట్లాడుతున్నావు? పెళ్లి చేయకుండా ఇంట్లోనే పెట్టుకుంటే ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. నాకు అసలే మండిపోతుంది. నువ్వు ఇలాగే మాట్లాడితే నిన్ను చంపేస్తాను చెప్తున్నా. దీనంతటికీ కారణం ఆ అమ్మాయి. దాని పేరేంటి? నీలవేణి.